ఏదైనా జరగడానికి ముందు నేను నా ప్రియతముని కనుగొనాలంటే మార్స్ లేదా జూపిటర్ గ్రహాలపై నా ప్రియతముని కోసం వెతకను. I can't be hunting for my beloved on the planet called Mars or Jupiter. I have to look for my beloved here below, to the same planet I belong to. Okay. నా ప్రియతముని ఇక్కడ నేను ఉన్న ఈ గ్రహం పైనే వెతకాలి. తరువాత నీ ప్రియతమునితో ఏం చేస్తావు? ఆయనతో సామీప్యతను పెంచుకోవాలి. ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నావు? మీ భుజాలు రాసుకునేంత దగ్గరగా సరిపోతుందా? మీ ప్రియతముని దగ్గరగా ఉన్న క్షణాలలో భుజాలు రాసుకోవడం కూడా సరిపోదు. నిజానికి అది నీలో మరింత తపనను, అసహనాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఉద్వేగాన్ని కలిగించే ఆధ్యాత్మిక అంశంతో అనుసంధానించబడి ఉండడం ముఖ్యం. ఉదాహరణకు, సముద్రంపై తేలుతున్న నూనె బొట్టు. సముద్రంతో అతి సమీపంగా ఉన్నప్పటికీ అది నూనెగానే ఉంటుంది. సముద్రం అంటే నీరు. ఈ రెండింటినీ నీవెన్నటికీ కలపలేవు. కాబట్టి కలిసేది కలవాలనుకున్న దానిలా మారాలి. దాన్నే మనం పరమాత్మ అని పిలుస్తాం. భగవంతునిలో ఉన్న దైవత్వం, నేను కలిగి ఉన్న మానవత్వం, ఈ మానవత్వం మరికొంత ఉన్నతంగా ఎదగాల్సి ఉంటుంది. The godliness that God has and humanity that I possess, that humanity has to uplift itself. ఇంకా ఎక్కువగా ఎదుగుతూ ఏదో ఒకరోజు దైవత్వంతో అనునాదించేలా మ్యాచ్ అవ్వాలి. కాబట్టి మనం ఒక రకమైన సమత్వ స్థితిని సృష్టించుకోవాలి. అక్కడ ఆ గుణాన్ని మనం మన లోపలికి గ్రహించగలుగుతాం. Where we begin to imbibe the quality. You must have done the experiment on osmosis perhaps in your school days. There's a layer in between and how the isotonicity is brought about. When the tonicity becomes equal, until then there will be flux of solvent and solute. మీరు పాఠశాలలో చదివే సమయంలో ఆస్మోసిస్ అంటే ద్రవాభిసరణ మీద ప్రయోగాలు చేసే ఉంటారు. మధ్యలో ఉండే పొర ద్వారా ఇరువైపులా ద్రావణి మరియు ద్రావితముల మధ్య వ్యత్యాసం లేనంతగా రెండూ ఒకే సాంద్రతను పొందుతాయి. రసాయనిక శాస్త్ర ప్రయోగాల్లో అలా అని చెప్తారు. ఆ పోలిక ఆస్మోసిస్ ద్వారా జరుగుతుంది. నూనె చుక్క సముద్రంపై తేలుతున్నప్పటికీ సంపూర్ణంగా దానిలో కలవలేదు. పూర్తిగా అనుసంధానించబడి ఉన్నప్పటికీ దానిలో కలవలేదు. నూనె దానిలో కలవాలంటే అది నీటిగా మారాలి. నేను కూడా తప్పకుండా ప్రేమమయంగా మారాలి. భగవంతుని ప్రేమించడం అంటే భగవంతుని నిర్వచనాల్లో ఒకటి ఆయనే ప్రేమ అని చెప్తుంది. నాలో ఆ ప్రేమను నేను పెంచుకున్నప్పుడు అక్కడ ప్రత్యేకించి ప్రేమిస్తూ ఉండడం అనేది ఇక ఉండదు. ప్రేమ వ్యక్తీకరించబడింది. అప్పుడు లయం చెందడం తక్షణమే జరుగుతుంది. ధ్యాన సాధన అలాంటి అవగాహన కోసమే ఉంది. నన్ను నేను శుద్ధిపరుచుకోవడానికి క్లీనింగ్ ఉంది. దానివల్ల నాలో శుద్ధత ఏర్పడుతుంది. ఆయన శుద్ధత నా హృదయంలోకి దిగివచ్చి నా హృదయం ఎంత సరళంగా, పరిశుద్ధంగా తయారవుతుందంటే దైవత్వం తనంత తానుగా దిగివస్తుంది. మీరు ఆయన్ను ఆహ్వానించే అవసరం లేదు, లేదా మీరు స్వర్గానికి వెళ్ళనవసరం లేదు. అది తనంత తానుగా దిగివస్తుంది. ఆ దివ్యత్వ సారం ఎల్లప్పుడూ ఘోషించే కడలిలా అవిశ్రాంతంగా అటువంటి హృదయాలలోనికి దిగిరావడానికి తపన పడుతుంది. కనుక మన పని,
మన హృదయాన్ని స్వచ్ఛత, సరళతలతో ఎలా సంసిద్ధం చేసుకోవడం అన్న దాని గురించే. ఫలానా అని పరిమితం కాని ప్రేమను సృష్టించుకోండి. అది విశ్వవ్యాప్తమవ్వాలి. ఇది కూడా క్లిష్టమైన భావనే. ఉదాహరణకు, ప్రజలు ప్రేమంటే ఏమిటి అని అడుగుతారు. ఇది మళ్ళీ వివరణకు కష్టమైన విషయమే. అది ఒక అనుభూతి. తల్లిపై నా ప్రేమ, తండ్రిపై, అలాగే భార్యపై, పిల్లలపై, మనుషులపై, నా ఇరుగు పొరుగుపై, నా సహోద్యోగులపై, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. జీవిత భాగస్వామిపై నా ప్రేమ వ్యక్తీకరణ నా మనుమలపై చూపేది ఒకేలా ఉండవు. వాళ్ళందరినీ నేను ప్రేమించినప్పటికీ కూడా. ఇక్కడ వ్యక్తీకరణ అనేది మారుతూ ఉంటుంది. నాకు తెలిసిన వ్యక్తులను ప్రేమించడం, అలాగే నాకు తెలియని వ్యక్తులపై ప్రేమ వ్యక్తీకరణల్లో మార్పు ఉంటుంది. దాని అర్థం నేను ప్రతి వ్యక్తిని ఎలా ప్రేమించాలో ఎంచుకున్నట్టు కాదు. ఆ మృదుత్వం, మార్దవం, ఆ అనుసంధానం అనేవి ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే పని హృదయం ద్వారా జరుగుతుంది. కనుక అది ఒక అలవాటుగా, మీ ప్రవృత్తిగా, స్వభావంగా మారిపోతుంది. చాలామంది నవ్వుకుంటారు. నేను కాలేజీలో చదివే రోజుల్లో స్నేహితుల్లో కొందరు, నేను వీలున్నంతసేపు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, నీవిలా కళ్ళు మూసుకొని కూర్చుని సమయం వృధా చేస్తున్నావు అనేవారు. అయితే దానివల్ల అద్భుతమే జరుగుతుంది. అది మీలో లోపలి నుండి పరివర్తన తెస్తుంది. But something magical happens which transforms you from inside. మీ అంతరంగ వ్యక్తిత్వం సమూలంగా, సంపూర్తిగా మారిపోతుంది. కోర్స్, ఈ మార్పు చాలా నెమ్మదిగానే జరుగుతుంది. ఎందుకంటే ఈ మార్పుకు మన ప్రతిస్పందన కూడా నెమ్మదిగానే ఉంటుంది.